వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇంకో సెన్సేషన్ వార్త ఇప్పుడే అందింది. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు డెఫినెట్లీ దివాళీ లోపే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అన్నటువంటి మాట ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉంటూ నవంబర్ 1 నుంచి 8 మధ్యలో ఇంకా చాలా వార్తలు వినబోతున్నారు. చాలా మంది నేతలు అరెస్ట్ కాబోతున్నారు. దానికంటే ముందు దీపావళి కానుకగా తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం, ఒక పెద్ద పొలిటికల్ బాంబ్ పేలబోతుంది అన్నటువంటి మాట చెప్పారు. అందులో భాగంగానే యాక్చువల్లీ దీంట్లో నిజమేంటో ఏంటో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రధాన నిందితుడు అయినటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్లోనే తిరుగుతున్నట్టు ఇప్పుడైతే మనకున్నటువంటి సమాచారం అందుతోంది. బికాస్ ఆయన హైదరాబాద్లోనే తిరుగుతున్నట్టుగా చాలామంది చూసినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. కానీ పోలీసులు ఎక్కడ కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత పెద్ద దుమారం చెలరేగిందో మనందరికీ తెలిసిందే. అంటే గత సర్కార్లో ఫోన్ ట్యాపింగ్ వల్లనే, ఫోన్ ట్యాపింగ్తోనే అందరూ నాయకుల మీద నిఘా పెట్టడం, ఆ తర్వాత ఎవరితోని మాట్లాడుతున్నారు, ఎవరితోని మాట్లాడింది అదంతా విని దానికి తగ్గట్టుగానే ఎలక్షన్స్కి వెళ్ళారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ నేపథ్యంలోనే చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఎవరైతే చీఫ్ అంటే దీని మొత్తానికి మూలమైనటువంటి ప్రభాకర్ రావు ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. ఈ ఏడాది మార్చి 13 ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిందో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం డెఫినెట్లీ అరెస్ట్లో లేకపోతే విచారణ పేరుగా నేను అరెస్ట్ కాబోతున్నా అనేటువంటిది అఫ్ కోర్స్ ఆయన పోలీస్ వ్యవస్థ ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నాకు క్యాన్సర్ ఉంది, సో నేను ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిపోతున్నాను అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి చెప్పి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయాలి అనేటువంటిది రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఉంది ఆయన పేరు మీద. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ కొంతమంది బృందాన్ని కూడా అమెరికా అంటే ఆయన ఏ ప్లేస్లో ఉన్నారో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయనని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా సర్కార్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు అనేటువంటిదైతే వార్త ఒక్కసారిగా బయటకు వచ్చింది. సో ఇది ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే ఏం జరగబోతోంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరగబోతోంది. అగైన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి నిజం కాబోతున్నాయా? ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఆ తర్వాత ధరణి, ఇంకా 8-10 అంశాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రధాన నాయకులు, పెద్ద నాయకులే అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది చెప్పారు. కాబట్టి మేబీ ఆయన వ్యాఖ్యలు మరి దీనికేనా అంటే ప్రభాకర్ రావు సిటీలో తిరుగుతున్నాడన్న వార్త, దాని పొంగులేటి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు మ్యాచ్ అవుతున్నట్టయితే చాలా మంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రభాకర్ రావుని ఒకవేళ అరెస్ట్ చేస్తే మరి ఎలాంటి సంచలన విషయాలు చెప్పబోతున్నారు? ఆర్ నాకు బాలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయకండి, నేను ఏమేమున్నా మొత్తం అంతా చెప్పబోతున్నాను, మీకు క్లియర్గా అన్ని సాక్ష్యాలు ఇవ్వబోతున్నాను అన్న ఒప్పందం తర్వాత ఆర్ ఇదంతా మాట్లాడుకున్న తర్వాతనే ప్రభాకర్ రావు మరి హైదరాబాద్కి వచ్చాడా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా నిజంగా ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఇస్తే ఆ సాక్ష్యాల ద్వారానే మరి నిజంగానే ప్రధాన నాయకుల అరెస్ట్ జరగబోతోందా, బీఆర్ఎస్కి సంబంధించిన పెద్దవాళ్లే అరెస్ట్ కాబోతున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది ఇప్పుడు సెన్సేషన్ కూడా కాబోతోంది. అండ్ నిన్న ఒక రైతు వేదిక మీద ఒక సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఆయన అరెస్ట్ చేయండి, నేను దేనికి భయపడను అనేటువంటిది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడెక్కడో
వాళ్ళకు కూడా ఒక హింట్ ఉందా? మరి కేటీఆర్ ఎందుకని ఇన్ని సభలు జరిగాయి, ఇన్ని రోజుల నుంచి చాలా చోట్లకు వెళ్ళడం మాట్లాడడం జరిగింది, కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయండి, జైల్లో వేయండి, మేము ఎక్కడ భయపడే పరిస్థితి లేదు, ప్రజలు తిరగబడతారు అనేటువంటి మాట నిన్నటి సభలో ఎందుకు చెప్పడం జరిగింది? ఈ సీక్వెన్స్ ఒక్కసారి గమనిస్తే పొంగులేటి మాట్లాడడం, ప్రభాకర్ రావు ఇక్కడే ఉన్నాడు అంటే ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు అండ్ చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన సిటీలో ప్రత్యక్షం అవడం, ఆ తర్వాత నిన్న కేటీఆర్ సభలోనే మాట్లాడుతూ అరెస్ట్ చేయండి, జైలుకు వెళ్ళడానికి సిద్ధం అన్నటువంటి మాట మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ అంతా గమనిస్తే కనుక మేబీ నిజంగానే ప్రభాకర్ రావు గిన ప్రభుత్వానికి నేను అన్నీ ఇస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, నన్ను అరెస్ట్ చేయకండి అన్నటువంటి రిక్వెస్ట్ పెట్టుకున్నారు కాబట్టి నిజంగానే ఆ రిక్వెస్ట్ని గిన యాక్సెప్ట్ చేసి మరి మేబీ ప్రభాకర్ రావు సాక్ష్యాధారాలు అన్నీ ఇచ్చేశారా? బికాస్ ఫైళ్ళు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, పకడ్బందీగా మా దగ్గర ఉన్నాయి, ఇంకా అరెస్ట్లే తరువాయి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళు సియోల్ పర్యటన ముగించుకొని వచ్చేలోపే అంటే దివాళీ లోపే ఒక పెద్ద బాంబు పడబోతోంది, దివాళీ కంటే ముందు బాంబులు పేలబోతున్నాయి, పొలిటికల్ బాంబ్స్ పేలబోతున్నాయని అంత ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి ఆయన ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, ఏదో అల్లటప్పగా ఏదో రాజకీయంగా ఏదో అనేద్దాం అంటే అనేద్దాం అన్నటువంటి మాట కాదు, డెఫినెట్లీ దీని వెనకాల ఏదో ఉంది అనుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఇతనే ఉన్నాడు అని ముందు నుంచి ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో మరి ఆయన హైదరాబాద్ సిటీలో ప్రత్యక్షమై తిరుగుతున్నారు, చాలా మందికి కనిపించారు అనేటువంటి వార్త వినిపించింది. మరి ఆల్రెడీ పోలీసులు ఈ విషయం ఆల్రెడీ పోలీసులకు తెలుసుంటుంది, బికాస్ ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది, పూర్తిగా ఎక్కడ కనబడితే అక్కడ అరెస్ట్ చేయాలి అన్నటువంటిది ఉంది. కాబట్టి మరి ఆయన సిటీలో తిరుగుతున్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయట్లేదు అని అంటే మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది దీనిపైన క్లారిఫికేషన్ అయితే రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ ఏదైనా డెఫినెట్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు మరి నిజం కాబోతున్నాయా, పొలిటికల్ బాంబ్స్ గిన పేలబోతున్నాయా, వేచి చూడాల్సిందే. బాంబులు పేలుస్తాం, ఆటం బాంబులు ఎగుతాయి, తుపాకులు ఎగుతాయి అని అంటున్నారు. వారు హైదరాబాద్కు వచ్చి తిరుగుతున్న సందర్భంగా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునేందుకు సంసిద్ధమైతే ఆయన ఎట్లా తిరుగుతాడు, ఎందుకు తిరగనిస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తోటి కుమ్మక్కైందా? ఇద్దరు కలిసి ఆ టెలిఫోన్ కుంభకోణాన్ని డైల్యూట్ చేసేందుకు ప్రయత్నం చేసినట్టు భావించాల్సిన అవసరం. కానీ అరెస్ట్లు అవుతాయి అని చెప్పారు కదా సార్, అరెస్ట్ లో భాగంగానే మరి ప్రభాకర్ రావు వచ్చినట్టు అనుకోవచ్చా? అరెస్ట్లు అవుతాయి కదమ్మా, నిందితుడు నేరస్తుడు, అసలు టెలిఫోన్ కుంభకోణాన్ని చేసినోడే అతను. కాబట్టి ఈడ ఎట్లా తిరుగుతాడు? రాగానే అరెస్ట్ చేయాలి. ఈడ తిరగనిస్తే సాక్ష్యాలు తారుమారు కావా? సాక్షులను కనిపించకుండా చేయడా? తన నేరం డైల్యూట్ అయ్యేటట్టు చేసుకోడా? కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాడిని అరెస్ట్ చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొలిటికల్ బాంబ్స్ పేలుతాయన్నారు, ఎవరి అరెస్ట్ ఉండొచ్చు? మరి ఈ ప్రభాకర్ రావునో లేకుంటే కేసీఆర్నో కేటీఆర్నో వాళ్ళ కేసులు మరి చాలా స్పష్టమైన సాక్ష్యాలు సేకరించినాం, ఎంక్వైరీ అయిపోయింది, సమాచారం అంతా వచ్చింది. పేరుస్తామంటే ఇది కేసీఆర్ కుటుంబీకులక లేదా టెలిఫోన్ కుంభకోణంలో ఉన్నటువంటి ప్రధాన నిందితులు అరెస్ట్ అవుతారనే సంకేతాలు వాళ్ళు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆల్రెడీ హైదరాబాద్ లో తిరుగుతున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రధాన నిందితుడు అని ప్రభాకర్ రావు మీద పెద్ద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మరి బీజేపీ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రభాకర్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడు అనేటువంటిది పదే పదే చెప్తున్నారు కాబట్టి ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తున్నాడు, తిరుగుతున్నాడు అని అంటున్నారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు చిత్తశుద్ధి లేదు. బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళని బెదిరియడము, వీళ్ళు పని తీసుకోవడము, వాళ్ళతో మిలాఖత్ కావడం తప్పితే నిజంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విచారణలో స్పష్టంగా తేలింది. తేలిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలా,
వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళని కాపాడుతున్నది ఈ ప్రభుత్వమే. వాళ్ళు హైదరాబాద్లో తిరిగినా, అమెరికాలో ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ చట్టపరంగా శిక్షించాలనుకుంటే ఈ ప్రభుత్వం అనుకుంటే ఇంటర్పోల్ ఆధారంగా వాళ్ళని ఇండియాకు తెప్పియొచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కలిసి పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సీఎంలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొలిటికల్ బాంబ్స్ పేలబోతున్నాయని అని చెప్పారు. అందులో భాగంగానే మరి ఇదేమైనా అనుకోవచ్చా? ఈ ప్రభుత్వము పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోతుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. బాంబులు వెలుస్తాము, తుపాకులు వెలుస్తామని చెప్పేసి ఏదో ఒక మాట్లాడుతుంది తప్పితే వీళ్ళు ఏం పేల్చారు, వీళ్ళతో ఏం కాదు. ప్రజల్లో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉన్నది. వీళ్ళు ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. అరెస్ట్లు అవుతాయి అనేసి అంటున్నారు. ఎవరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? అరెస్టులు అనేది చేసిన తర్వాత ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు మాటలు చెప్పి పాలిటిక్స్ లో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంతా కూడా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం. అరెస్టులు కావంటారా? అరెస్టులు కావా? చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది ఇంకా కూడా అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్పించి ఏం అరెస్టులు చేస్తారని మేమైతే అనుకోము. పూర్తిగా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తుంది. మరి చూద్దాము. నిజంగానే ప్రభాకర్ రావు ఒకవేళ హైదరాబాద్లో తిరుగుతుంటే మరి ఇంటర్పోల్కి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేయాలి అని చెప్పినా కూడా ఎందుకని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? ఆయన స్వయంగా హైదరాబాద్కి వస్తే కానీ అంటే మన పోలీస్ వ్యవస్థ ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది కానీ వీళ్ళు వెళ్ళి ఆయనను ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు.